Why the pizza? When you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? అప్పుడు కొట్టిరు, మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అధికారులను కూడా మీరే కొడుతున్నారు. మళ్ళా అప్పుడేమో పోలీసులతో కొట్టించారు, ఇప్పుడేమో మా కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు మా కలెక్టర్లని అధికారులని మళ్ళీ మీ నాయకులతోటి మీ కార్యకర్త బీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలు కొట్టిస్తున్నారు. మళ్ళా అప్పుడు దెబ్బలే ప్రజలకు, ఇప్పుడు దెబ్బలేనా? అంటే దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆ 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చేస్తున్నారు కదా. ఎక్కడైనా మా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడైనా సరే ప్రజలను రైతులను ఎవరినన్నా కొట్టినట్టు ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ఎక్కడన్నా చూసిర్రా? ఇందిరా పార్కును కూడా ఓపెన్గా వదిలేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దీక్షలు చేసుకోవచ్చు అని మీకు అది ఆ ప్లేసును కేటాయించారు కదా మళ్ళీ. కాబట్టి ఇది గమనించండి. ఇది తెలంగాణ ప్రజలను మేము కోరుతున్నది ఏంటంటే, గత పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో మా గవర్నమెంటు ఆనాడు కేసీఆర్, ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తున్నారో తెలంగాణ ప్రజలను గమనించమని, ఎక్కడ కూడా బలవంతంగా భూములు గుంజుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పాలసీ కాదు ఇది. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి, గ్రామ సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్కి ఎప్పుడన్నా ఉందా? నేను అడుగుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు గ్రామ సభలు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ మల్లన్న సాగర్ భూముల మీద చేసిరా? పోలీసులు పోవాలి, కొట్టాలి, అదొక చీకటి సామ్రాజ్యం. ఇదంతా దారుణంగా కొట్టిరండి. యూనివర్సిటీలో జొరి కొట్టిరు. ఇవన్నీ మర్చిపోయారా? యూనివర్సిటీలలో జొర్రి కొట్టిన పోలీసు వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పోలీసు వాళ్ళే కదా కొట్టింది. ఇవన్నీ మర్చిపోయారా? ఒకటి, లగచర్లలో కలెక్టర్ పైన దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. ఆయనంత శుద్ధపూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అయితే 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది. నియంతలకు మించిన రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా దోపిడీ చేసిన దగాకోర్లు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా బరితెగించి రాబందుల రాజ్యం పోయాక అక్కసుతో రగిలిపోతున్నా. అంటే వాళ్ళకి అధికారం పోయేసరికి రాబందులు తీరే ఊరి మీద పడ్డారు. ఆ గద్దల మీద పడితే చూడు. ఇది ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది.